కాంగ్రెస్ లో కొండా సుష్మిత వ్యాఖ్యల వివాదం కొనసాగుతుంది. సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ లోని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడబోనని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీఎం వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడతానని కొండా సుష్మిత పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్లపై కొండా దంపతుల తదుపరి వ్యూహం ఏంటన్న చర్చ జరుగుతోంది. సుష్మిత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో కొండా సుష్మిత వ్యాఖ్యల వివాదం కొనసాగుతుంది. సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ లోని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడబోనని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీఎం వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడతానని కొండా సుష్మిత పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్లపై కొండా దంపతుల తదుపరి వ్యూహం ఏంటన్న చర్చ జరుగుతోంది. సుష్మిత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదైతే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు అసెంబ్లీలోని సిఎల్పి కార్యాలయంలో 1 గంట పైగా వాళ్ళు అనేక అంశాలపైన చర్చించి అనంతరం మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఒకటే స్టాండ్, ఒకటే ఎజెండాతో ఆ 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు మాట్లాడిన విధానం చూసినట్లయితే కొండా దంపతుల్ని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేశారో కొండా సుష్మిత పటేల్, ఆ విషయం పైన మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను వివరణ కోరగా కనీసం కొండా సురేఖ ఖండించలేదు. పైగా నాకేం సంబంధం లేదు అని చేసిన వ్యాఖ్యల పట్ల మేము అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అటు ప్రభుత్వానికి, కాంగ్రెస్ కి పార్టీలో పదవులు అనుభవిస్తూ పార్టీలో ఉంటూ పార్టీ పైనే, రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే ఇలాంటి టార్గెటెడ్ గా సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని కొండా సురేఖ ఎలా సమర్థిస్తారు? కనీసం ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు గనక ఈ కొండా సురేఖ కూతుర్ని చూసి, కొండా సురేఖను చూసి రాష్ట్రంలో మరొక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, పార్టీ పైన చేయకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా క్రమశిక్షణ చర్యలు ఉండేలా అధిష్టానం వెంటనే ఉటావుటిన చర్యలు తీసుకునేలాగా ఉండాలి భవిష్యత్తులో కూడా. అలా అయితేనే ఇంకొకరు ఇలా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కానీ, అలానే కాంగ్రెస్ పార్టీ పైన కానీ, అధిష్టానం పైన కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు అంటూ తీర్మానం చేశాము అంటూ ఒకే ఎజెండా మీద ఆ 20 మంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలి, క్యాబినెట్ నుండి తొలగించాలి అంటూ, మంత్రి పదవి నుంచి తొలగించాలి అంటూ, కొండా సుష్మిత పైన, కొండా ఫ్యామిలీ పైన కాంగ్రెస్ పార్టీ కఠినంగా వ్యవహరించాలి అంటూ తీర్మానం చేశాము. ఈ భవిష్యత్తులో ఇలా ఎవరు చేయకూడదు అంటూ కూడా వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో వాళ్ళు ఖండించారు. అంతేకాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన కొండా సురేఖ ఫ్యామిలీ పైన అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దు, పార్టీ నుంచి తొలగించాలి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలే కాదు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ అదే సమయంలో మీడియా కూడా కొండా సురేఖని కలవడానికి మీడియా ప్రయత్నించింది. అసలు విషయం తెలుసుకోవడానికి కొండా సురేఖని మీడియా ప్రయత్నించినప్పుడు కొండా సురేఖ మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ బయటికి వచ్చి తన ఇంట్లో నివాసం దగ్గర, జూబ్లీ హిల్స్ లో తన నివాసం దగ్గర బయటికి వచ్చి బాల్కనీలో నిల్చొని కొండా సుష్మిత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వచ్చాకనే మాట్లాడుతాము, సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే లండన్ పర్యటనలో ఉన్నారో తను వచ్చిన తర్వాతనే నేను మరొకసారి మాట్లాడుతాను అంటూ సుష్మిత పటేల్ చెప్పింది. అంతేకాకుండా మంత్రి కొండా సురేఖ కూడా ఆ సందర్భంగా మాట్లాడుతూ నేను చెప్పాల్సింది క్రమశిక్షణ కమిటీకి లేఖలోనే పూర్తి వివరాలు చెప్పాను, ఇంకా మాట్లాడేది ఏం లేదు, మీడియాతో ఏం మాట్లాడను అంటూ కూడా
కొండా సురేఖ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మాట్లాడతానంటూ కూడా మంత్రి సురేఖ తెలపడంతో రాష్ట్రంలో మాత్రం ఇంకా కూడా ఆ కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలది దుమారం. Yes, అలానే Shekhar. కొండా దంపతులు కూడా నిన్న కొండా దంపతులు కొండా సురేఖ మాట్లాడుతూ కూడా ఎలాంటి ఆందోళన మాత్రం కనపడలేదు రవలి. తన ముఖాల్లో కూతురు కానీ తల్లి కానీ మాట్లాడే సమయంలో సీఎం వచ్చాకనే మాట్లాడతామంటూ శేఖర్, మరి ఈ నవ్వుతూ చెప్పారు కాంగ్రెస్ తప్ప అంతర్గత ఎలాంటి ఆందోళన కలహాల మాత్రం వల్ల కనపడలేదు. బీఆర్ఎస్ కానివచ్చు, బీజేపీ కానివచ్చు, వీళ్ళ సైడ్ నుంచి విమర్శలు ఎలా ఉన్నాయి? ఎస్, అధికార పార్టీ సొంత పార్టీలో అది కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ కూడా వాటిని ఖండించకుండా ఎలాంటి తప్పు లేదనే విధంగా, నాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడడంతో ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారింది. అటు బీఆర్ఎస్ బీజేపీకి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రోజుకొకరు కాంగ్రెస్ పార్టీ పైన, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి తన పాలన పైన ఇలా మాట్లాడుతున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఆయుధంగా మారింది. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దాన్ని సొమ్ము చేసుకోవడానికి, క్యాచ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అన్ని రకాలుగా బీఆర్ఎస్ మాత్రం విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అదే అంశాన్ని సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు. సొంత పార్టీలో ఉంటూ, మంత్రిగా ఉంటూ, ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటూ ప్రతి క్యాబినెట్ లో సీఎం తో పాటు కూర్చొని పార్టీకి సంబంధించిన విషయాలపైన ముఖ్యమంత్రినే నేరుగా మాట్లాడినా కూడా కనీసం ఖండించలేదు అంటూ కూడా సురేఖ బాధ్యత వహించాల్సిందే అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది ఆయుధంగా మారింది రవలి. దీన్నే అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఆయుధంగా మలుచుకొని ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని పెద్ద ఎత్తున సొంత పార్టీ సీఎం నేతలే సీఎం పైన ఎక్కుపెట్టారు అంటూ అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వరుస వివాదాలు మనం చూస్తున్నాము. అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, మందుల సామిల్ వివాదం కావచ్చు, వరుసగా కాంగ్రెస్ పార్టీకి వివాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మాట మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ శేఖర్.